రామ్ గారు, మీ అభిప్రాయం ప్రకారం అంటే మీరేమనుకుంటున్నారు? లైక్ ఓటీటీల తాలూకా ఆధిపత్యం సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఉంది, నిర్మాతలు దానివల్ల కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. మీరేమంటారు దాని గురించి? అంటే బోత్ వేస్ అండి. ఉపయోగం ఉంది, అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓటీటీ అనేది మనకి యాక్చువల్గా కరోనా ఆ వేవ్ రావటం వలన జనరల్ కామన్ పబ్లిక్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, అందరూ కొద్దిగా ఓటీటీ ప్లాట్ఫామ్కి బాగా అలవాటు పడ్డారు. అంటే చేయటానికి ఏం పని లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, ఏదో ఒకటి చూడాలి. అది చూసేది వార్తలో లేకపోతే ఇంకోటో కాకుండా మనకి నెక్స్ట్ ఇది ఎంటర్టైన్మెంటే కదా. పాలిటిక్స్ కూడా చేయడానికి ఏం లేదు, ఎందుకంటే మొత్తం అంతా సైలెన్స్గా ఉంది. సో ఇక నెక్స్ట్ ఆప్షన్ ఓన్లీ థింగ్ ఈజ్ మూవీస్. అట్లా ఆ మూవీస్ వైడ్ రేంజ్ ఆఫ్ కంటెంట్కి అలవాటు పడిపోయారు. ఆ కంటెంట్కి అలవాటు పడిన దీని నుంచి మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ అంతకుముందు ఉన్న టెంప్లెట్ కైండ్ ఆఫ్ సినిమాలు ఆడటం తగ్గిపోయింది. ఒకప్పుడు పర్వాలేదురా, యావరేజ్రా అనుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఇప్పుడు అసలు అట్లాంటి చోట్ల ఇది వదిలేస్తే మీరు ఓటీటీ అంటారా. ఎప్పుడైతే జనాలు ఆ ఓటీటీకి అలవాటు పడ్డారో ఓటీటీ అనేవాళ్ళు ప్రైజులు పెంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్స్కి అది ఒక ఎడిషనల్ ఇన్కమ్. అంతకుముందు శాటిలైట్ లాగా ఇంకొక మంచి ఇన్కమ్ వచ్చింది, యాడ్ అయింది, కొంతవరకు మనకి బెనిఫిట్ అవుతున్నాం కదా అని అనుకున్నాం. దాన్ని పెంచి సడన్గా పడేశారు. అంటే ఈరోజు రేపు మీ సినిమాల తాలూకా రిలీజ్ డేట్లను కూడా వాళ్ళే శాసిస్తున్నారు అన్న. రిలీజ్ డేట్లు వాళ్ళు ఇప్పుడు అది కాదండి. అంటే మన డేట్స్ పోస్ట్పోన్ అవటం మూలన రిలీజ్ డేట్స్ వాళ్ళ స్కెడ్యూల్ కూడా దెబ్బతింటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఈరోజు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఓకే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళతో చెప్పచ్చు. అక్కడ నుంచి ఇంకో 3 నెలలు బఫర్ కూడా పెట్టుకుంటాం యూజువల్గా టైము. అది కూడా దాటిపోయి డేట్ మారిపోయినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదా. క్యాలెండర్ ఇప్పుడు అని వాళ్ళు కార్పొరేట్స్ కదా, ఆల్రెడీ స్కెడ్యూల్ చేసి పెట్టేసుకుంటారు. సో అప్పుడు ఆ ఇబ్బంది ఇప్పుడు మన పోస్ట్పోన్ అవడం వల్ల ఓవర్లాప్ అవుతాయా, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కంటెంట్ మీద ఏమైనా ఓవర్లాప్ అయితే అప్పుడు వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు నేను డిసెంబర్లో అనుకున్నది ఇప్పుడు నేను జూన్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, కానీ నేను ఆల్రెడీ ఓటీటీకి అమ్మేసి ఉండడం వలన అదే ఓటీటీ వాడికి జూన్లో ఇంకో సినిమా స్కెడ్యూల్ అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు అందుకని మరి ఆల్రెడీ మరి మాకు ఈ టైంకి ఇది ఉంది. సో బోత్ వేస్ సినిమాని బట్టి ఒకవేళ ఆల్రెడీ ఉన్న స్కెడ్యూల్ అయిపోయిన వాళ్ళని పుష్ చేయమని అడగచ్చు. వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు. వాళ్ళు వెళ్ళకపోతే కనుక ఆబ్వియస్గా ఈ సినిమా అన్న వేరే డేట్కి వెళ్ళాలి. ఓకే, అది పరిస్థితి. అంటే బాలకృష్ణ గారికి చూసుకున్నట్లయితే సంక్రాంతి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక లక్కీ, ఆ జనవరి ఆ పండగ ఆ సీజన్లో ఒక లక్కీ మస్కట్ అని చెప్పొచ్చు. అంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏవి ఫెయిల్యూర్ అనేటువంటి. ఎందుకని మీరు డిసెంబర్లోనే రావాలనుకుంటున్నారు? అఖండ 1 డిసెంబరే కదా. అఖండ 1 డిసెంబర్ 2 రిలీజ్ అయింది. సో అలా చూసినా డిసెంబర్ 5th బాగుంటుంది, మంచి డేటు. 2 వీక్స్ తర్వాత క్రిస్మస్. పుష్ప కూడా డిసెంబర్ 5th డిసెంబర్ తర్వాత యానిమల్ డిసెంబర్. సో డిసెంబర్ ఈజ్ ఎ గుడ్ డేట్ యాక్చువల్గా. ప్లస్ అసలు వేరే సినిమాలు కూడా లేవు, అంటే ఓపెన్ గ్రౌండ్. ఇన్ని ఫ్యాక్టర్స్ మీద ఈ డేటు బెస్ట్ అనుకున్నాం. ఓకే.